క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. విష్ యు మెరీ క్రిస్మస్. ఇప్పుడు కాయ్ రాజా కాయ్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్లు తీసుకోవడం జరిగింది. అందులో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD ఉంటాయి. మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో బజర్ నొక్కి చెప్తారు. అప్పుడు మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు ఆ ఏ ఆప్షన్ మీద పెట్టొచ్చు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఈ డబ్బులు 3 రెట్లు పెరుగుతాయి, రాంగ్ అయితే ఆ డబ్బులు పోతాయి. అలాగే ఇప్పుడు మీరు బజర్ నొక్కేశారనుకోండి, ఇంకా ఇంకొకళ్ళకి ABCD ఆప్షన్ ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు రైటా రాంగ్ గా మీరు గెస్ చేసింది చెప్పొచ్చు. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. బజర్ నొక్కిన వాళ్ళకేమో త్రిబుల్ అవుతాయి, రాంగ్ గా రైటా కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకేమో డబుల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? నేను స్టూడెంట్స్ ఒకసారి అడుగుతాను. ఫస్ట్ కలిసి పార్క్ పోదామని చెప్పినప్పుడు. పార్క్ పోదామా? లవ్ చేసుకుందాం కానీ పెళ్లి మాత్రం వద్దు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బేబీ కన్నా బుజ్జి అని పిలిచిన. పెళ్ళైన తర్వాత ఏం పిలవరు కాదండి, ఎంతకాలం బేబీ అని పిలవడానికి వాళ్ళకి కూడా మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తా మీకు. అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? ఏ సారీ, బి ఐ లవ్ యూ, సి థ్యాంక్ యూ, డి గుడ్ బై. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? ఏ సారీ, బి ఐ లవ్ యూ. తుమి టీం వాళ్ళు బజర్ నొక్కారు. సారీ, లక్ష్య పెడదాం బాబాయ్. అంటే ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి వినాలనుకుంటున్న పదం సారీ. సారీ అమ్మయ్యా, విన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది రైట్ రాంగ్? రైట్. ఎంత ఎంత? లక్ష. చూద్దాం ఏంటి కరెక్ట్. రైట్ ఆన్సర్. ఇదిగోండి మీకు త్రిబుల్, మీకేమో డబుల్. సెకండ్ క్వశ్చన్. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? చెప్పండి అమ్మా. నేరాలు ఘోరాలు. అమ్మో, హీరోయిన్ బొమ్మల కోసం. అదేమైనా సితారా జ్యోతి చిత్రం అనుకుంటున్నావా? సరే, ఇక్కడ ఆప్షన్స్. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? ఏ సినిమా పేపర్, బి రాశి ఫలాలు, సి స్పోర్ట్స్, డి ఆరోగ్య చిట్కాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? సినిమా పేపర్, రాశి ఫలాలు. మీ టీం నొక్కారు. ఓకే, సినిమా. సినిమా మీద ఎంత పెడతారు? పెడదాం, లక్ష పెడదాం. మేము అది రైట్ అని దాని మీద 2 లక్షలు పెడతాం. సినిమా రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు 4 లక్షలు, మీరేమో లక్ష పెట్టారు కాబట్టి 3 లక్షలు. మీరు అసలు ఎక్కువ సంపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? చెప్పండి అమ్మా. ఇంట్లో పనులు చెప్పినప్పుడు. పక్కింట్లో అయితే చేస్తావా అమ్మా? ఇంట్రోవర్ట్స్ ని మ్యారేజ్ ఫంక్షన్స్ కి పిలిచినప్పుడు. ఇంట్లోపల ఉండే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు, బయటకు వెళ్తే ఇంట్రోవర్ట్స్ కాదు కాదు, ఇంట్లో ఉండేవాడిని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఒక అమ్మాయితో ఉండి ఇంకొక అమ్మాయిని చూడొద్దు అన్నప్పుడు. అది కూడా చెప్పకూడదా అమ్మా? మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటంటే
ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? ఏ చదువుకోమన్నప్పుడు, బి త్వరగా నిద్రపోమన్నప్పుడు, సి హెయిర్ కట్ చేయించుకోమన్నప్పుడు, డి ఇంటి పనులు చేయమన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? చదువుకోమన్నప్పుడు, త్వరగా నిద్రపోమన్నప్పుడు, అండ్ ఎస్ అమీ టీమ్ చదువుకోమన్నప్పుడు చదువుకోమన్నప్పుడు లక్ష్య పెట్టారా మీరు? 1 lakh. అది రాంగ్ లో 250. మీరు పెట్టింది ఆన్సర్ చదువుకోమన్నప్పుడు. కరెక్టా కదా చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు. యాక్చువల్లీ శ్రీనివాస్ గారు గెస్ట్ చేశారు. ఇంటి పనులు చెయ్యమన్నప్పుడు ఇదిగో వీళ్ళకి అదిగో వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. లాస్ట్ క్వశ్చన్. ఏ విషయం తెలిసినప్పుడు దానిని పక్క వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండలేము? ఏ షాపింగ్ లో ఆఫర్స్ గురించి, బి పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి, సి లవర్ లేదా భర్త ఇచ్చిన గిఫ్ట్ గురించి, డి సినిమాలో ట్విస్ట్ల గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ విషయం తెలిసినప్పుడు దానిని పక్క వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండలేము? షాపింగ్ లో ఆఫర్స్ గురించి, పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి. మళ్ళీ అమీ టీం వాళ్ళే బజర్ నొక్కారు. I feel it's B. ఓకే పెట్టండి బి మీద. 5 పెడదాం. $5 lakhs పెట్టేశారు. 8 lakhs రైట్. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీ ఆన్సర్ రైట్ అయినా సరే ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ప్రియదర్శి అండ్ అవసరాల శ్రీనివాస్.